వెల్కమ్ బ్యాక్. వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు మున్నూరు కాపు సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు కొందరు మున్నూరు కాపు నేతలతో కొండా మురళి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హనుమకొండలో మున్నూరు కాపు సంఘం భవనానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇటీవల వివాదాల కారణంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న కొండా మురళి మంత్రి క్యాంపు ఆఫీసులో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నేతలతో భేటీ అయ్యారు. అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి. ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏమి గట్టి పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి వర్సెస్ జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డట్టయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వరంగల్ నగరంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కొండా మురళి దూరంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలపై చర్చ జరుగుతుంది. హనుమకొండలో ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపనలో ఆద్యంతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర నేతగా, తెలుగు రాష్ట్రాల్లోనే చాలా పేరు పొందినటువంటి నేతగా కొండా మురళికి పేరుంది. ఆయన సొంత జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సొంత జిల్లాలో భవన నిర్మాణానికి 7,05,00,000 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి ఈ కార్యక్రమం లోపల ఆయన స్వయంగా చొరవ తీసుకొని ఈ నిధులను మంజూరు చేయించారు. దీనికి సంబంధించి ఆ సామాజిక వర్గం నేతలు భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం పెట్టారు. దీనికి కొండా మురళికి కూడా ఆహ్వానం ఉంది. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి నాయని రాజేందర్ రెడ్డికి కూడా ఆహ్వానం ఉంది. ఇద్దరు నేతలు వస్తారనేటువంటి ఆలోచనతో వర్గ విభాగాల నేపథ్యంలో ఒక టెన్షన్ నెలకొంది. ఆ మేరకు పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహించారు. సిఐలు అదేవిధంగా గ్రౌండ్స్ కి సంబంధించినటువంటి పోలీసులతోటి భారీ బందోబస్తు నిర్వహించారు. కొండామురళి వస్తున్నాడు అనేటువంటి సమాచారంతో ఆ ప్రాంతం అంతా అలర్ట్ అయింది. అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా అలర్ట్ అయి భారీ ఎత్తున అక్కడికి మున్నూరు కాపు కులస్తులతో పాటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు హాజరయ్యారు. కానీ అక్కడ చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమం లోపల రాజేందర్ రెడ్డి రావడం, అక్కడ మున్నూరు కాపు సంఘం భవనానికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. కానీ అక్కడ రాష్ట్ర నేతలు అయితే మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా హాజరు కాలేదు. అక్కడ మర్యాద పూర్వకంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండా మురళి ఈ మున్నూరు కాపు సంఘం సంబంధించినటువంటి నేతలతో భేటీ అవ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళతోటి పలు అంశాలు, రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, వ్యక్తిగత సంఘానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగినట్టు సమాచారం అందుతుంది. కానీ ఆ కాపు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కీలక నేతగా ఉన్నటువంటి కొండా మురళి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాపు సంఘంకు సంబంధించినటువంటి బిల్డింగ్ శంకుస్థాపనకు ఆయన హాజరు కాకపోవడం అనేటువంటి అటు కాపు నేతల్లోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం రాజేందర్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కావడం, మున్నూరు కాపు సంఘంకు సంబంధించినటువంటి నేతలు ప్రోటోకాల్ మేరకు ఆయనకు ఆహ్వానం పలికి ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ కొండా మురళి కొంత ఆయనకు జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ తో తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం అనేటువంటి కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతున్నది. అయితే నగరానికి చేరుకున్నటువంటి కాపు సంఘం రాష్ట్ర నేతలు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనకపోవడం అనేటువంటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది అంటే భవన నిర్మాణం గత కొన్ని రోజులుగా దాదాపు 15 సంవత్సరాలుగా ఆ భూమి పూజ అనేటువంటిది కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడు స్వయంగా నిధులు రావడం, టెండర్ ప్రక్రియ వరకు ఈ వ్యవహారం వెళ్లడం అనేటువంటిది దీనికి కొండా మురళి దూరంగా ఉండడం. అంటే అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తన భార్య కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. ఈయన కాపు సంఘంలో కీలకంగా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సామాజిక వర్గం కూడా అదే కోరుకుంటుంది. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు థ్యాంక్ యూ కుమారస్వామి.